సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని 795 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను శుక్రవారం ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మిగిలి ఉన్న పనులు పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి పనులు పూర్తి చేస్తే బిల్లులు అందించేలా కృషి చేస్తారని తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు అందిస్తామని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి నూతనంగా 4250 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని, పేదలైన అర్హులందరికీ ఇండ్లు నిర్మించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆయన వెంట హౌసింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇది ఇన్కంప్లీట్గా ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయని చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ చూసినా కూడా దానికి వాటర్ సప్లై కానీ పైప్ లైన్ కానీ ఎక్కడ కూడా లేదు. తర్వాత అలాట్మెంట్ కూడా జరిగిపోయిందని చెప్తా ఉన్నారు, కానీ ఆ లిస్టు పరిశీలించి దాంట్లో అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉంచి మిగతా అనర్హులకు అందరికీ తీసేసి కొత్తగా బెనిఫిషియరీని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత మా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి వారి ఆదేశాల మేరకు మీకు అందరికీ తెలుసు, ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లను కట్టుకోవడం జరుగుతూ ఉంది. బీదోళ్ళందరూ 3500 ప్లస్ 20% అంటే 4280 ఇండ్లు మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంజూరు కావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ లిస్ట్లో అందరూ అర్హులు ఉన్నారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి కట్టుకునేవారు ముందరికి వస్తే వారికి ఇల్లు సెలెక్ట్ బెనిఫిషరీని గుర్తించడం జరిగింది. తర్వాత ఎవరైతే స్థలం లేకుండా ఉన్నారో వాళ్ళకి సెకండ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా మళ్ళీ ఎక్కడైనా స్థలం చూసుకుంటే వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా కొంతమంది ఫస్ట్, సెకండ్, థర్డ్ లిస్ట్లో కూడా మిస్ అయిన వాళ్ళు ఇంకా ఎలిజిబుల్ ఉండి ఎక్కడన్నా మిస్ అయితే వాళ్ళు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఎండిఓకి, ఎండిఓ వాళ్ళు హౌసింగ్ వారి ద్వారా ఎంక్వైరీ చేయించి కలెక్టర్ లాగిన్లో నుండి మళ్ళీ వారికి కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అయితే స్పెసిఫికేషన్స్ ప్రకారం ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో మెజర్మెంట్స్ 60 గజాల లోపట ప్లస్ 600 స్క్వేర్ ఫీట్, 400 స్క్వేర్ ఫీట్ నుండి 600 స్క్వేర్ ఫీట్ల వరకు ఇల్లు కట్టుకునే విధంగా ఇందిరమ్మ ఇండ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంట్లో డబుల్ బెడ్రూమ్ మన గురించి రిపేర్స్ గురించి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గతంలోనే 1 సంవత్సరం క్రితమే 6 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఆ కాంట్రాక్టర్కు మరీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. పాత కాంట్రాక్టర్స్కి వారికి జిఎస్టీ ఏదో అప్పటికి ఇప్పటికీ జిఎస్టీ పెరిగింది, మాకు పాత జిఎస్టీ కన్సిడర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుకు రాలేదు. వాళ్ళతో కూడా చర్చించి మళ్ళీ వారికి ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో కూడా వాళ్ళు చేసిన పనికి అప్పుడు డబ్బులు రాలేదు. తర్వాత ఇంకా వేరే వివిధ ఏవైతే మోటార్లు ఉన్నాయో బోర్ మోటార్లు వాళ్ళు వేసిన దానికి కూడా ఇంకా బిల్స్ రికార్డు కాలేదని చెప్పడం జరిగింది. అయినా సరే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే బీదలకు ఇండ్లు కట్టియాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి దీనికి సపరేట్ బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి 1,60,00,000 రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. దాంట్లో బాగా ఈరోజు చూస్తే అసలు కొన్ని ఇండ్లు అయితే అసలు ఇంకా ఏమి ఇన్కంప్లీట్ ఉన్నాయి, మొత్తం అసలు పైప్ లైన్ సరే కానీ మన ఇది గిలావ్ కూడా చేయలేదు, ప్లాస్టరింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. తర్వాత కిటికీలు, విండోస్, డోర్స్ కూడా ఫిట్ కాలేదు. అట్లాంటివన్నీ మరి బిల్లు ఎంత మట్టుకు వచ్చింది, ఎంత మట్టుకు పేమెంట్ అయింది వాళ్ళకి, కానీ నాకు ఇక్కడ చెప్తా ఉన్నారు ప్రజలు బిల్లులు రాలేదని చెప్పేసి కాంట్రాక్టర్స్ పెట్టిన మోటార్లు కూడా బోర్లో బిగించిన మోటార్లు కూడా వాపసు తీసుకుపోయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళతో మళ్ళీ సంప్రదించి అన్నీ వాపసు తెప్పించి తర్వాత కొంతమంది దొంగలు కూడా ఇక్కడ అన్ని సామాన్ ఎత్తుకపోవడం జరిగింది. అయితే ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉండేనో కన్వెన్షన్ సెంటర్లో మున్సిపాలిటీ ద్వారా ఒక వాచ్మెన్ని డెప్యూట్ చేసి మున్సిపాలిటీ నుంచి జీతం ఇచ్చి రెండు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సముదాయము తర్వాత కన్వెన్షన్ హాల్ కూడా పకడ్బందీగా కాపలా గాయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా రోజు రాత్రి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.